చేశాను. తప్పు 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 10-20 ఏకంగా 2 లక్షలు ఒకే రోజులో మటాష్. అందుకే ఇట్లా ఇంటి నుండి ఊరి నుండి పారిపోయి వచ్చేసాను. మామల్లూరు అడవిలోకి వచ్చేసాను. కొండ మీద నుంచి దూకేస్తే రేపు ఉదయం టీవీల్లో, పేపర్లో, వాట్సాప్లో కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సెల్రాజు. అవును, నేను సెల్రాజుని. నిజంగా నా పేరు సెల్రాజు. డాక్టర్ మేడం జోబిలో సెల్ మోగిన తర్వాతే నేను పుట్టానంట. మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని పాడుతూ వెండి గిన్నెలో పాలు పువ్వ పెడితే నా చిట్టి చేతులతో తోసేశాను, కానీ తినలేదు. టీవీలో కార్టూన్ చూస్తూ తిన్నాను. మా అవ్వ జో అచ్యుతానంద జో జో ముకుంద అని జోలపాట పాడుతున్నా నిద్రపోలేదు, కానీ టీవీలో ఫైట్ సీన్ చూస్తూ పడుకున్నాను. చిన్నప్పుడు స్కూల్ వదిలిన తర్వాత టీవీ బాగా చదివేవాడినే. అయితే సెల్ ఫోన్ వచ్చింది. ఆట లేదు, పాట లేదు, గ్రౌండ్కి పోయే పనే లేదు. నా లోకమే సెల్ ఫోన్. ఇక చూసుకో నా సామిరంగా. సెల్ ఫోన్లో కార్టూన్ చూడడం నుండి గేములు ఆడడం వరకు చూడడం ఆడడం. ఇప్పుడు 9th క్లాస్. ఇంటి నుండి పారిపోయి వచ్చేసాను. ఎందుకంటే మాయా, గేమ్ మాయా, పబ్జీ గేమ్ మాయా. చంపు షూట్. నాకు పిచ్చి పట్టింది. పబ్జీ గేమ్ ఆడుతుంటే మా అమ్మ మొబైల్ లాక్కుంది. పబ్జీ గేమ్లోనే కాదు, నిజంగా నేను రాక్షసుని అయిపోయాను. మా అమ్మని కొట్టినాను, నిలువుటద్దాన్ని పగలు కొట్టినాను. తన చేతి గాయాన్ని చూసుకోలేదు అమ్మ. తన తన్న దెబ్బలు చూసుకోలేదు మా అమ్మ. చేతికి కట్టి హాస్పిటల్కి తీసుకుపోయింది అమ్మ. సారీ, ఈ మైకంలోనే స్కూల్ మానేసా. పబ్జీ గేమే కాదు, ఆన్లైన్ గేములు ఆడడానికి మొదలు పెట్టా. 10 రోజుల్లో 10,000 వచ్చింది. మంచి ఆఫరే. అయితే వచ్చే నెలలో జరిగే అక్క పెళ్లి కోసం బ్యాంకులో దాచుకున్న నాన్న 2 లక్షలు పోగొట్టేశా. ఆన్లైన్ వాళ్ళు దొంగనాయాళ్ళు మోసం చేశారు నన్ను. కాదు, నేనే అమ్మా నాన్నను మోసం చేశాను. నా ముఖం చూపించలేను, నేను బతకలేను. నా బతుకుని సర్వనాశనం చేసింది. నేను ఇంక బతకలేను. మా అమ్మకి ముఖం చూపించలేను. కాదు, ఇంటికి పోతాను, నిజం చెప్తాను. అర్థం చేసుకుంటాడు నాన్న. అమ్మా, పడిపోయానే, ఎవరైనా రక్షించండి, ఎవరైనా కాపాడండి. ఫోన్. హలో 108 సార్, లోయలో పడిపోయాను సార్, రక్షించండి సార్. లొకేషన్ సార్ షేర్ చేస్తాను సార్. థ్యాంక్స్ సార్. ఎస్ సార్. సెల్ ఫోన్ యాపులు నన్ను పిచ్చివాడిని చేశాయి, రాక్షసుని చేశాయి, ప్రాణాలు పోయేదాకా తీసుకొని వచ్చాయి. ఇప్పుడు అదే సెల్ ఫోన్ నా ప్రాణాలను రక్షించుతోంది. తప్పు సెల్ ఫోన్దా, మనం వాడే తీరుదా, లేదా మనల్ని వ్యసన పరులను చేసే వ్యాపారానిదా? థ్యాంక్స్ సార్. నేను ఇప్పుడు సత్యభామ పారిజాత ఏకపాత్ర వినయం చేయబోతున్నాను. ఏమే చలియా, అలా పరుగులు పెడుతూ వచ్చుచుంటివి, కోటలోని వింతలు సేకరించిదివా ఏమిటి? నారద మునేంద్రులు శ్రీకృష్ణుడి వద్దకు ఏపించనా? మంచిదే కదా, మహాపురుషుల ఆశీస్సులు పొందటం శుభకరమే కదా. ఏమిటి, దేవలోకము నుండి పారిజాత పుష్పం తీసుకొని వచ్చినారా? ఓహో, అది శ్రీకృష్ణుడికే సమర్పించినారా? అయితే ఇంకేమి, నా పతిదేవుడు స్వయంగా తన స్వహస్తములతో త్రాచు వంటి నా జడలో అలంకరించినప్పుడే కదా ఆ పుష్పానికి విలువ. అది తెలియని అమాయకుడు కాదు నా వెన్న దొంగ. ఏమే బెదురుచుంటివి? మా అక్క రుక్మిణి జడలో అలంకరించినాడా? ఎంత మాయగాడి శ్రీకృష్ణుడు. ఇంతకన్నా అవమానమి సత్యభామకు ఏమున్నది? ఇంకా సత్రాజిత్తుడు బతికిన ఫలం ఏమిటి? నారద మునేనులే స్వయంగా నా అంతఃపురానికి వేయి చేయుచున్నారా? రాని మునిని అడిగదను, మొదటిగా ఆ పుష్పం నాకెందుకు ఇవ్వలేదు అని. రండి మునేంద్ర, రండి. మీరు చేసిన పని నాకేమాత్రం నచ్చలేదు. సత్రాజిత్తుడు కుమార్తెనైనా నేను నాకు కాకుండా మరొక స్త్రీకి ఆ పుష్పం అలంకరించుకునేటానికి అర్హత కలదా? ఏమిటి, మీరు వారిస్తున్న మా అక్క రుక్మిణి జడలో అలంకరించుకుందా? ఆ రుక్మిణి దగ్గర ఎన్ని మంత్రములు ఉన్నదో కానీ సత్యభామ చోరును వశం చేసుకునింది బగ్గల్లాడు. నా పతిదేవుడు నేను గీచిన గీత దాటకుండా ఉండాలంటే ఏమన్నా వ్రతమున్నదో తెలపండి మునేంద్ర, మీకు కృతజ్ఞురాలనవుతాను. అటులనా ఆ పుష్పం? ఆహా, సత్రాజిత్తు కుమార్తెనైనా నేను ఆ ఇంద్రుడిపై దండెత్తి ఆ చెట్టునే తెచ్చిన పెరట్లో నాటుకుంటాను. ప్రకృతి సూత్రాలు తెలుసుకున్నావు. అయితే ఓ మనిషి, నువ్వు బుద్ధిజీవి కదా, ప్రకృతి నుంచి నేర్చుకున్న సూత్రాలు మరిచి నువ్వే వికృతి అయ్యావా? విపరీత లాభాల కోసం అడవుల్ని, నదీ నదాన్ని నాశనం చేస్తున్నారు. భూతాపాన్ని పెంచేశారు. న్యూటన్ 3వ సూత్రాన్ని మరిచి
మర్చిపోయావా? నీకు ప్రతిదానికి స్వాచరచన ఉంటుంది. నీకు మతికి రాలేదా? అసలు మతే లేదా? విషవాయువుని తీసుకొని ప్రాణవాయువునిచ్చే చెట్లను నరికేస్తున్నారు. ప్రాణవాయువులో విషవాయువును కలిపే ఉద్గాతాలను పెంచేస్తున్నారు. వనరులన్నీ స్వాహా చేస్తే రేపటి తరం బతికేదెట్లా? పాలిచ్చే గేదె నుండి పాలతో పాటు రక్తం లాగినట్టు నా ఆయువుని అడవుల్ని చిదిమేస్తున్నారు. నా గురించి ఏడవకండి, మీ గురించే ఏడవండి. మీ తర్వాత తరం గురించి ఏడవండి. విశ్వంలో జీవులున్నప్పుడు విని నాశనం చేస్తే జీవజాతి అంతరించిపోతుంది. మనిషి మీతో సహా నా గురించి ఆలోచించకండి, మీ గురించి ఆలోచించండి. మీ తర్వాత తరం మనగడ గురించి ఆలోచించండి.